అర్ధరాత్రి 12ంటికి ఏడ్చుకుంటూ వచ్చిందిరా. నీ కొడుకు వద్దు పొమ్మని కొట్టి తరిమేశాడట. ఇది న్యాయంగా ఉందిరా? న్యాయంగా ఉందా మీకు? ఆ రోజు నువ్వేమన్నావు? అమ్మా, నువ్వు నా ఇంటి కోడలుగా వస్తే నీకంటే అదృష్టవంతరాలు ఇంకెవరు ఉండారని చెప్పావా? ఇప్పుడు ఏమైందిరా? రై, నాకిద్దరు కూతుళ్ళు అన్నావు, అదే నీ కూతురు ఏడ్చుకుంటూ అర్ధరాత్రి 12ంటికి నీ దగ్గరికి వస్తే ఒక తండ్రిగా నువ్వేం చేస్తావురా? ఎలా ఫీల్ అవుతావు? టెల్ మీ మ్యాన్, ఆన్సర్ మీ. ఒరే సింహ, వాళ్ళు చిన్నపిల్లలు, తప్పులు చేయటం వాళ్ల వంతు, వాళ్ళని సరిదిద్దడం మన వంతు. అయినా నువ్వు చిన్నపిల్లాళ్ళ ఎందుకు ఏడుస్తున్నావు? మళ్లీ వాళ్ళని కలపాల్సిన బాధ్యత మనది. ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అయినా నేను పార్వతి రేపు హైదరాబాద్ వస్తున్నాం. మనందరం చర్చించుకొని ఈ సమస్యకు పరిష్కారం తీసుకొద్దాం. నువ్వు చెల్లెమ్మ ఏం కంగారు పడద్దు. మనందరం ఉండగా కిరణ్కి ఏ అన్యాయం జరగనివ్వం. ఇది నా మాట. ధైర్యంగా ఉండు. అసలు ఏం జరుగుతోంది? డాడీ, నేను సుధీర్ ఎలాగూ హైదరాబాద్ వెళ్తున్నాం. అన్నయ్యతో మాట్లాడి మేం సర్ది చెప్తాం. అవును మామయ్య గారు, సంజు కూడా ఎలాగో మా మాట వింటాడు. మేం కూడా చెప్పి చూస్తాం. అలాగే. రేయ్, ఏం చేస్తున్నావో అర్థమవుతోందా నీకు? వదిన చాలా మంచిదిరా, దూరం చేసుకోకు. నా తర్వాత పుట్టి నాకే చెప్తున్నావా? సంజు, నేను చెప్పేది విను. కిరణ్మయి నిన్ను అర్థం చేసుకోవడం కాదు, నువ్వే తనని అర్థం చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. ఇంకేంటి బావా, నా మేనల్లుడికి ఏం పేరు పెడుతున్నావు? హాయ్ మిస్టర్ సంజీవ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? హావ్ ఎ సిట్. థ్యాంక్ యూ. మీరేదో ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. నో, ఇట్స్ ఫైన్. దట్స్ మై సిస్టర్ అండ్ హీ ఇస్ మై బ్రదర్ ఇన్ లా. సంజీవ్, నువ్వు చెప్పినట్టే డివోర్స్ పేపర్స్ రెడీ చేసి పెట్టాను. వీటి మీద సిగ్నేచర్స్ పెడితే నేను ఫైల్ చేస్తాను. రేయ్, డైవర్స్ ఏంట్రా? కలిసి సుఖంగా బతకలేనప్పుడు విడిపోయి సుఖంగా ఉండడంలో తప్పేంటి? ఓకే, యూ కెన్ క్యారీ ఆన్. ఓకే సంజీవ్, ఐల్ టేక్ లీవ్. మేడం, రిజిస్టర్ పోస్ట్. ఏంటమ్మా పేపర్స్? సంజు డైవర్స్ కంప్లీట్ చేశాడమ్మా. ఏమండి డాక్టర్ గారు? డాక్టర్, మా సంజుకి ఎలా ఉంది? పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అతని ప్రాణాలు కాపాడడానికి మా శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం. ఐఎమ్ సారీ టు సే దిస్, ఇట్స్ అ వెరీ రేర్ అండ్ డిఫికల్ట్ కేస్. ఊరుకో తల్లి, ఊరుకో. అయినా అతని గురించి నువ్వెందుకమ్మా బాధపడతావు? అతను ఏ రోజు నిన్ను సంతోషంగా ఉంచాడని. అందుకే ఆ దేవుడు తగిన శిక్ష విధించాడు. సార్ ప్లీజ్, తప్పుగా మాట్లాడదు సార్. మా ఫ్రెండ్ గురించి మీకేం తెలీదు. వాడు గోల్డ్ సార్, వాడు గోల్డ్. వాడు చచ్చిపోతాడని వాడికి ముందే తెలుసు. ఏమంటున్నావు కామేష్? సుదలికని ఎస్కేప్ అయిన రోజు సంజు తలపైన పెద్ద దెబ్బ తగిలింది. డాక్టర్స్ అప్పుడే చెప్పారు, నువ్వు యుఎస్ లో ఉన్నప్పుడు నీతో చెప్పాను కదా,
బార్డర్లో 10 రోజులు డ్యూటీ పడిందని. నేను వాడు కలిసి ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ తిరిగాం. ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నైలో ఉన్న ఫేమస్ హాస్పిటల్స్ అన్నీ చూపించాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా 3 months కన్నా ఎక్కువ బతకలేడని చెప్పారు. వాడు చనిపోతే నువ్వు అసలు బాధపడకూడదని చెప్పి నీకు తన పైన అసమేసేలా ప్రవర్తించాడు. నువ్వు బాధపడిన ప్రతిసారి నీకన్నా 100 రెట్లు వాడు బాధపడ్డాడు. దానికి నేను సాక్ష్యం. అలాంటోడు చావాలని కోరుకోవద్దు సార్. బ్రతికించడానికి ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్. Excuse me, doctor. Yes. I am also neurosurgeon. Can I see the scan reports of Sanju, please? Definitely. I'll get it. Okay, thank you. అన్నయ్య, ఎలాగైనా ఆయన బ్రతకాలి. నేను ఆల్రెడీ ఈ కేసు గురించి స్టడీ చేశానమ్మా. ఇలాంటివి చాలా రేర్ కేసెస్. కానీ ఈ మధ్య ఒక డాక్టర్ ఈ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఆయన మా ఎక్స్ ప్రొఫెసరే, కానీ ఆయన స్విట్జర్లాండ్లో ఉన్నారమ్మా. యు మీన్ మీరు మాట్లాడేది డాక్టర్ పరమేశ్వర్ గారి గురించా? ఎస్ డాక్టర్. మేము ఆల్రెడీ ఆయన కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల రావడం వీలు పడదని చెప్పారు. ఓ అలాగా. పోనీ మనమే అక్కడికి వెళ్దామంటే 3 months వరకు అపాయింట్మెంట్ కూడా లేదన్నారు. ఐ థింక్ ఐ కెన్ కాంటాక్ట్ హిమ్. ఐ విల్ కాల్ హిమ్ నౌ. షూర్. గుడ్ లక్. చేస్తా. హలో సార్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నాకు మాంగళ్య భిక్ష మీరే పెట్టాలి డాక్టర్. ఎవరమ్మా మీరు? డాక్టర్, ఐఎమ్ డాక్టర్ కిరణ్మయి. డాక్టర్ కిరణ్మయి అంటే అమలాపురం హాస్పిటల్లో గైనకాలజిస్ట్? అవును డాక్టర్, నేను మీకెలా తెలుసు? నేను ఎవరినో కాదమ్మా, డాక్టర్ పరమేశ్వర్ని. అదేనమ్మా 6 నెలల క్రితం ఫిన్స్ ఆపరేషన్ చేసావు కదా? అవును అవును డాక్టర్. నీకు మాట ఇచ్చాను, గుర్తుందా? నీకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా నాకు ఒక్క ఫోన్ చెయ్యి. నీ హస్బెండా? అవును డాక్టర్. తప్పకుండా వస్తానమ్మా. థ్యాంక్స్ డాక్టర్. నమస్తే డాక్టర్. నమస్తే. ఐఎమ్ సంజూస్ ఫాదర్ ఆదిశేషు. మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీరెంతో బిజీ షెడ్యూల్లో ఉండి మా కోసం రావడం మా అదృష్టం. ఇట్స్ ఓకే. వేర్ ఇస్ డాక్టర్ కిరణ్మయి? షీజ్. నేనే డాక్టర్. ఫోన్లో నన్ను గుర్తుపట్టి నాకు ఇచ్చిన మాట కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. ఎలాగైనా మీరే నా హస్బెండ్ని కాపాడాలి. చూడమ్మా, నా సాయశక్తులా నేను ప్రయత్నిస్తాను. నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ భర్తను కాపాడటానికి ట్రై చేస్తాను. భగవంతుడు నీకు అన్యాయం చేయడు. బీ బ్రేవ్. చూడమ్మా, నేను ఎంత సహాయం చేయాలో అంతా చేశాను. బట్ చాలా లేట్ అయిపోయింది. ఇంకొక 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము. సంజు లేవరా. సంజు మాట్లాడరా. నీతో మాట్లాడడానికి వచ్చారా? లేవరా సంజు. లే సంజు. డాడీ, మా ప్రాబ్లంని మేమే సాల్వ్ చేసుకుంటాం, మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నావు కదరా. ఇదేనేరా ఇదేనేరా నువ్వు అడిగిన టైం అంటే? లేవరా సంజు. అన్నయ్య, నీ కడుపులో నా మేనల్లుడున్నాడు అని పదే పదే వదిన దగ్గరికి తీసుకెళ్లేవాడివి కదరా. ఇప్పుడు నీ మేనల్లుడిని ఎవర్రా ఎత్తుకునేది? లేవరా సంజు. సంజు లే సంజు. లేవరా, ఒక్కసారి దీన్ని చూడరా, కళ్ళు తెరవరా. అబ్బాస్, నాకంతా తెలుసు. డబ్బు ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో తిరిగి తీసుకురావడం కూడా తెలుసు. సార్, ఆ డబ్బులు నేనే తీశాను సార్. బెట్టింగ్లో
నేనే పోగొట్టుకున్నాను. బాబు, ఈ దొంగతనం ఎలా జరిగింది అసలు? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. లేकिन आप प्लीज अपने बेटी की शादी धूमधाम से करिए. या अल्लाह, संजू भैया को बचा लो. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే నేను సంతోషంగా బ్రతికేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వే నా ప్రాణం సంజు. రోజు నిన్ను చూడకపోతే నాకు ఊపిరి కూడా ఆడదు సంజు. జీవితాంతం నాతో ఉంటానని ప్రామిస్ చేశావు, మర్చిపోయావా? సంజు లే, నన్ను చూడు సంజు, లే, కళ్ళు తెరువు. సంజు, నన్ను తాజ్ మహల్ కి తీసుకువెళ్తానన్నావు, అక్కడి నుంచి కాశ్మీర్ కి వెళ్దామన్నావు. నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా బ్రతకలేను సంజు. సంజు, నన్ను వదిలి నేను వెళ్ళనివ్వను. ఆ దేవుడితో కూడా పోరాడి నేను వెనక్కి తెచ్చుకుంటాను సంజు. సంజు, 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 సంజు. డాడీ, he gave a moment. Doctor. He just responded. ఒకసారి చూడండి. సంజు, ఎల్సీ, సంజు కళ్ళు తెరువు. Excellent. What a miracle. Now he is out of danger. Congratulations. Thank you, doctor. సంజు కళ్ళు తెరువు. సంజు ఒక్కసారి చూడు. సంజు ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న. సంజు కిరణ్, డాడీ, అమ్మా. సంజు, నేను లేకపోతే బతకలేవా? నా కోసం చచ్చిపోతావా? పబ్కి క్లబ్కి వస్తావా? వస్తాను సంజు, వస్తాను. కిరణ్, లవ్ యూ సంజు. నువ్వే నా ప్రాణం కిరణ్. చెప్పండి, మీకేం కావాలి?